ఈ రోజు మనం వచ్చేసాం సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ జూ పార్క్కి. ఇది 1987లో స్థాపింపబడింది. దాదాపుగా ఇది 5500 ఏకర్స్ వరకు విస్తీర్ణమై ఉంది. ఫైనల్లీ మన టికెట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ అడల్ట్స్కి అయితే 70 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అనమాట. అండ్ మనం ఈ కెమెరా ఎత్తుకొని వచ్చినందువల్ల దీనికనే సపరేట్గా 200 రూపీస్ పే చేయాలి. ఈ జూలోకి మీరు ఫస్ట్ టికెట్స్ తీసుకొని ఎంటర్ అవ్వగానే మీకు కనిపించడమే ఐషో స్పీడ్ ఫ్యామిలీ కనిపిస్తుంది. స్పీడ్ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నట్టున్నారుగా. ఐషో స్పీడ్ ఫ్యామిలీ మొత్తం ఇది కింద ఉన్నారు కదా ఐషో స్పీడ్. ఇది వచ్చి ఐషో స్పీడ్ వాళ్ళ తమ్ముడు అనమాట. పైన అది వాళ్ళ నాన్న. కింద అమ్మ ఉంది చూడండి. కింద అమ్మ ఐషో స్పీడ్ ఆడాడు పొదల్లోనే ఉన్నాడు చూడు. దీని పేరే బబూన్. మీరు దీన్ని లయన్ కింగ్ సినిమాలో కూడా చూడొచ్చు. మేము వెళ్ళిన టయానికి ఇది చాలా ఎంజాయ్మెంట్ లో అటు ఇటు గంతులు వేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు మనం వచ్చింది మొత్తం కూడా ఈ నెమళ్ళ జాతికి సంబంధించిన పార్క్ అనమాట. మీరు చూసే ఉంటారు ఈ నెమల్ పార్కుల్లో మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెమళ్ళు ఉంటాయన్నమాట. ఇది లేడీ హార్నెస్ ఫీసెంట్ అట్లా ఉంటాయి కానీ మనకేం కనిపించవు. సో ఈ ఒక లొకేషనే కాకుండా ఇంకా చాలా లొకేషన్ ఉన్నాయి. లెట్స్ గో అండ్ వాచ్. ఎంత ముద్దుగా ఉన్నదో, ఎంత అద్భుతంగా ఉంది కదా. తను పురి విప్పి మా కోసం డాన్స్ కూడా చేసింది. ఎస్పెషల్లీ అవి పురి విప్పేటప్పుడు మనం అలా చూస్తూ ఉండిపోతాం, అంత అందంగా ఉంటుంది. ఇది కూడా ఒక కోడి జాతికి సంబంధించిందే, బట్ ఆ కోడి ఏంటో తెలియదు అనమాట. ఇప్పుడు మీరు చూసేది జింకలు. నిజంగా చెప్పాలంటే అండి, ఇవి ఇంతలా బాగుండటానికి కారణం ఇక్కడ ఉన్న స్టాఫ్. ఎందుకు అంటే టయానికి వీటికి ఏమి కావాలో అన్ని కూడా వీళ్లే చూసుకునేది. అండ్ అలా మీరు ఒక ముందుకు వస్తే కనితి అనే యానిమల్ ని చూస్తారు. ఈ జంతువు కూడా జింక జాతుల్లోకి సంబంధించిందే, కానీ దీన్ని సాంబార్ డీర్ అని కూడా పిలుస్తారు. ఇవి మాంసాన్ని కూడా తింటాయని అంటారు. మీరు కృష్ణ జింకలు అని విని ఉంటారు కదా. ఆ కృష్ణ జింకలు ఏంటి అంటే, కృష్ణ జింకల్ని మన పురాణాల్లో వాయుదేవుడు, చంద్రుడు అండ్ కృష్ణుడు వాళ్ళ వాహనాలుగా యూజ్ చేసుకునే వాళ్ళంట. అదేవిధంగా గరుడు పురాణంలో ఎక్కడైతే కృష్ణ జింకలు తిరుగుతాయో ఆ ప్రదేశాన్ని సౌభాగ్యంగా ఉండే ఒక ప్రదేశంగా పరిగణించబడుతుందంట. అలాగే ఈ కృష్ణ జింకల యొక్క అవశేషాలు ఇండస్ వ్యాలీలో దొరికాయి. అండ్ ఈ కృష్ణ జింకల్ని కాపాడే సంరక్షకురాలు కర్ణీమాత అనమాట. సో కృష్ణ భగవానుడికి కర్ణీమాతకి పౌరాణిక సంబంధం వల్ల ఈ జింకలకు మతపరమైన సంరక్షణ కూడా లభించింది. మీరు గమనించినట్లయితే లారెన్స్ బిష్నోయ్ కూడా సల్మాన్ ఖాన్ని చంపడానికి ప్రయత్నించడానికి కారణాలు ఇవే. ఎందుకంటే రాజస్థాన్లో వీటిని చాలా దేవతలుగా పూజిస్తారనమాట. ఈ తిరుపతి జూ పార్క్లో మెయిన్ పాజిటివ్ అనుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడికి పోయినా ఎక్కడైనా సరే సింపుల్గా కూర్చునేచ్చు అనమాట. మొత్తం చెట్లు, విశాలంగా గాలి వస్తుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ జంతువుల్ని అన్నిటినీ మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం 60 to 80 పీపుల్ అయితే ఉంటారు. సో వాళ్ళు డైలీ వాటిని మెయింటైన్ చేయడం ఇవన్నీ వాళ్ళే చేస్తుంటారు అనమాట. కకృతిపడి ఈ సైకిల్ తొక్కేద్దాంలే, 6 కిలోమీటర్స్ నడవడం కంటే సైకిల్ తొక్కడం చాలా ఈజీ అనుకున్నాము. దో ఈ కొండ ఎక్కడమే, సైకిల్ దొక్కు బ్రో. నువ్వు ఈ కొండ ఎక్కడమే చాలా కష్టంగా ఉన్నది స్వామి. బ్రో రంజిత్ అండ్ వీల్స్, నీకు హ్యాట్స్ ఆఫ్ బ్రో. పెద్ద కొండలు ఎక్కినోడివి నిజంగా. అసలు తొక్కలేకపోతున్నాం అసలు నిజంగా. నెట్టుకొని వస్తున్నాడు. నేను తొక్కదా అన్నా బ్రో, నువ్వే
6 కిలోమీటర్స్ తిరగడానికి మేము నార్మల్ సైకిల్ అయితే తీసుకున్నాం. నిజంగా ఈ నార్మల్ సైకిల్ మాత్రం వేస్ట్ అని చెప్పుకోవాలి. ఇదో వచ్చేసాం. మీరు చూసేదే లెపర్డ్. దాని ధైర్యం చూడండి, అస్సలు జస్ట్ క్యాజువల్ గా వాక్ చేస్తున్నట్లు చేస్తుంది. అండ్ దాని పంజా కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ లెపర్డ్స్ అనేటివి మన ఇండియాలోనే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో వీటి పాపులేషన్ దాదాపుగా 14,000 దాకే ఉన్నాయి. అండ్ పెద్ద పులి దగ్గరకు వచ్చేసాం. ఈ పెద్ద పులి మేము వెళ్లే టయానికి ఇది చాలా ప్రశాంతంగా పొనుకొని ఉందన్నమాట. అస్సలు కదలడం లేదు. చాలా బద్ధకమైన పులిలా ఉంది. కానీ ఏ మాటకి ఆ మాట, దాని చూపే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఎలుగుబంటి దగ్గరికి వచ్చినాము. గంట సేపు నుంచి అరగంట సేపటి నుంచి అది ఏం చేస్తుందో తెలియలా, అక్కడే ఏదో చేస్తుంది. ఆస్ట్రిచ్. ఇవన్నీ ఈము కోళ్ళు. మనమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి దాదాపుగా మనం ఇదంతా తిరుక్కొని ఇప్పుడు నీటి ఎండ్ దగ్గర అయితే ఉన్నాం. గైస్, ఇదే హిప్పోపొటమస్. ఎంత పెద్దగా ఉందో చూడండి. అమ్మో, చాలా పెద్దది. మేము ఈ జూకి చాలా మంచి ఎండలో వచ్చానమాట, అందుకనే ఎవరు కనిపించటం లేదు. సో మీరు రావాలనుకుంటే బెస్ట్ టైమింగ్స్ వస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి, లేదంటే ఈవినింగ్ అన్నా చూసుకోండి. అప్పుడే మీరు ప్రశాంతంగా చూడగలుగుతారు. ఈ ఎండకి వీటికి అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతారు అనమాట. ఇంత మధ్యాహ్నంగా మీరు వచ్చారంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి లోపలికి వచ్చేసారంటే ఇంకా మీరు ఫుడ్ తినాలన్నా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి తినాల్సి వస్తుంది. సో ఆలోచించుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చే ప్రయత్నాలు చేయండి. ఇదిగోండి చూడండి, ఇది మొత్తం తాబేళ్ళ వనం అనమాట. ఆ చిన్న ముసలి చూడండి, సేద తీరుతుంది. అండ్ దీన్ని చూడడానికి చాలామందే వచ్చారు. అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడ ఏనుగులు ఉంటాయి అన్నమాట. ఏనుగులు చూద్దారండి. ఏనుగులు అదో కనిపిస్తున్నాయా ఏనుగులు? ఈ ఏనుగులు అనమాట పుష్ప సినిమాలో యూజ్ చేసినట్టువి. చాలా భారీగా ఉన్నాయి అన్నమాట. అన్నీ మంచి అండకు వచ్చాం కదండి, అన్నీ ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. మనం ఒక్కరో ఈవినింగ్ ఆ టైంలో వచ్చి ఉంటే ఇవన్నీ ఇట్లా తిరగచ్చు, మనకు దగ్గరగా కనిపించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మొసళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. భారీ మొసళ్ళు రండి. దీని పేరు ముగ్గర్ క్రొకడైల్స్ చూపిస్తారండి. దీనిలో జూమ్ చేయడానికి రావట్లేదు, ఎందుకంటే గోప్రోలో రికార్డ్ చేస్తున్నాయి కాబట్టి. అక్కడ ఒకటి పనుకోండి చూడండి. ఇదిగోండి అక్కడ ఒక ముసలి ఉంది కదా. ఇందాక మీరు చూసిన ముసలి వచ్చి చాలా చిన్నది, ఇది మాత్రం చాలా పెద్దది. ఇప్పుడే చూపిస్తా చూడండి. ఇందాక చూసిన దానికంటే ఇది చాలా పెద్దది. సాఫీగా పడుకొని ఉంది, చాలా పెద్దగా ఉంది. వామ్మో. ఒకవేళ మీరు ఈ జూ మొత్తం చూడాలంటే నా బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? ఒకవేళ సైకిల్ తీసుకోవాలంటే ఈవీ సైకిల్స్ అన్నా తీసుకోండి, లేదంటే స్కూటీస్ అన్నా తీసుకోండి. ఇట్లాంటి సైకిల్స్, నార్మల్ సైకిల్స్ తీసుకున్నారంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ కొండ ప్రదేశం కాబట్టి ఎత్తు పల్లాలు ఉంటాయి. సో పల్లాలు ఉన్నప్పుడు ఓకే, కానీ ఎత్తుగా ఉన్నప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అనమాట. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే కంపల్సరీగా మీరు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. బట్ మీరు ఏదో ఒకటి వెహికల్ తీసుకోండి, లేదంటే కాళ్ళు మాత్రం వాసిపోతాయి అన్నమాట. చాలా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి మీకు. సో ఏదో ఒక వెహికల్ తీసుకొని మొత్తం చూసి వచ్చేయండి.